ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి కేసు సత్తంకుళం పోలీస్ కస్టడీ కేసు తమిళనాడుకు సంబంధించింది. దీంట్లో తండ్రి కొడుకులను పోలీసులు కస్టడీలో ఉన్నప్పుడు కొట్టిన దెబ్బల వల్ల మరణించి తర్వాత మద్రాస్ హైకోర్టు అనేది దీన్ని సుమోటోగా తీసుకున్నట్టు న్యూస్లో వస్తుంది. సుమోటోగా ఎలా తీసుకుంటాయనంటే బాధితులకు ఏదన్నా వాళ్ళ ప్రాథమిక హక్కులకు మెయిన్గా భంగం కలిగినప్పుడు కోర్టు దానంతటా అదే కేసును తీసుకున్నప్పుడు దాన్ని సుమోటోగా మనం తీసుకోవడం అని అనొచ్చు. అంటే ఇక్కడ ప్రాథమిక హక్కుకు ఏం భంగం కలిగింది? ఇద్దరు వ్యక్తులు కస్టడీలో దెబ్బల వల్ల చనిపోయిల్లని తెలుస్తుంది. అంటే వాళ్ళ జీవించే హక్కు ఆర్టికల్ 21కు భంగం కలిగింది. రెండోది ఇలా సుమోటోగా కేసు తీసుకున్న తర్వాత మద్రాస్ హైకోర్టు ఏం చేసింది అనంటే సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. సిబిఐ 2020 నుంచి దాదాపు 2022 వరకు ఎంక్వైరీ చేసింది. 2000 పేజీల దాకా రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఎవరికి సబ్మిట్ చేసింది? సెషన్ కోర్టుకి ఇచ్చింది. అంటే హైకోర్టు ఏం చేసింది? ఒక సిబిఐ ఎంక్వైరీ చేసింది. దాని మీద నిజ నిర్ధారణలు అనేవి నువ్వు చూడు అని సెషన్ కోర్టుకు బాధ్యతలు ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ మొదటి జిల్లా సెషన్ కోర్టు ఏం చేసింది? అందులో ఉన్నటువంటి ముఖ్యమైన జడ్జి ముత్తుకుమారన్ దీన్నంతా స్టడీ చేసిన తర్వాత గత నెల 23నే వీళ్ళని దోషులుగా ఖరారు చేసేసిల్లు. అంటే 10 మంది యాక్చువల్గా పోలీసులు వీళ్ళు తప్పు చేసిల్లు అనేది ఖరారు చేసేసిల్లు. దాంట్లో ఒక లేడీ కానిస్టేబుల్ ని ఎంక్వైరీ చేసిన మ్యాటర్ కూడా దీంట్లో క్రూషియల్గా మారింది. వాళ్ళని దోషులుగా ఖరారు చేసిన తర్వాత ఈ నెలలో ఇప్పుడు ఈ సోమవారం కోర్టు ఏం చేసిందంటే జిల్లా సెషన్ కోర్టు వాళ్ళకు ఉరిశిక్ష వేయడం జరిగింది ఆ 9 మందికి. అంటే ఇవి రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసులో మాత్రమే కోర్టులు ఉరిశిక్ష ఇస్తాయి. ఇక్కడ రెండోది మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సెషన్ కోర్టు ఉరిశిక్ష ఇస్తే అది ఫైనల్ అంటే ఏ సెషన్ కోర్టులో అయినా కూడా ఉరిశిక్ష ఇస్తే అవి హైకోర్టుకి వెళ్తాయి, రివ్యూ చేయడానికి వెళ్తాయి. అక్కడ రివ్యూ అయిపోయిన తర్వాత ఆ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టే అని భావిస్తే అప్పుడు తీర్పు అనేది అమలవుద్ది అని చెప్పుకోవచ్చు. దాదాపుగా అన్ని కేసులలో కూడా రివ్యూ చేసినప్పుడు 90% దాకా కోర్టు ఏం చేస్తుందనంటే ఖచ్చితంగా పాజిటివ్గానే ఇస్తుంది. సెషన్ కోర్టు ఇచ్చిన వాటికి పాజిటివ్గానే ఇస్తుంది. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు ఎట్లా అయింది అని జడ్జి చెప్తున్నారనంటే మానవ హక్కులకు భంగం కలిగినట్టు ఇద్దరిని ఎదురెదురుగా తండ్రి కొడుకులను కట్టేసి బట్టలని ఊడదీసి ఒకరినొకరు చూసుకునేలా చేసి కొట్టారట. అలానే రక్తాలు గారుతూ ఉంటే తెల్లవారాక వాళ్ళతోటే ఆ రక్తాలను వాళ్ళ బట్టలతోటో మరి వేటితోటో తుడిపించడం జరిగిందట. రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసు కింద కన్సిడర్ చేసిళ్ళు. తర్వాత ఆ దెబ్బల వల్ల వాళ్ళు మరణించడం జరిగింది కాబట్టి వాళ్ళకు ప్రాణహాని ఏర్పడింది, ప్రాణం పోయింది కాబట్టి ఇక్కడ 2 ఉరి శిక్షలు వేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. 2 ఉరి శిక్షలు ఒక వ్యక్తికి వేస్తారా సార్ అని అంటే 2 మర్డర్లు వీళ్ళ వల్ల జరిగినాయి కాబట్టి 2 ఊరులు అనేది చెప్తున్నారు. కానీ ఒకసారి ఉరి వేసినప్పుడే మనిషి చనిపోతాడు. 10 మంది పోలీసులు ఉంటే దాంట్లో ఒక పర్సన్ ఆల్రెడీ ముందే కోవిడ్ వల్ల చనిపోవడం జరిగింది. మిగతా 9 మందికి ఈ సెషన్ కోర్ట్ అనేది ఉరి శిక్షను ఖరారు చేసింది. ఓకే. అయితే ఇది ఫైనల్ అని అంటే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద మనం చూసినట్టయితే ఆర్టికల్ 72 ప్రకారం ప్రెసిడెంట్‌ను భిక్ష అడగచ్చు. లేదా ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ వద్ద కూడా మెర్సీ పిటిషన్ పెట్టుకొని భిక్ష అడగవచ్చు. ఓకే.